మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మన ఎడ్యుకేషన్ని ఒక నెంబర్ డిసైడ్ చేస్తుంది. మాక్సిమం టు మాక్సిమం అండి. 4 అనే నెంబర్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్స్. మీరు ఎవరినైనా చూడండి, పర్ఫెక్ట్ 4 నెంబర్. అది కూడా మీకు 22 అనే నెంబర్లో పుట్టిన వాళ్ళైతే కనుక, ఈ 22లో పుట్టిన వాళ్ళైనా సరే 12 గంటల నుంచి 2 గంటల లోపు పుట్టిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్ చదువుతారు. అలాగని ప్రతి 22 అవుతుందా అంటే చెప్పాను కదండి, 12కి ముందు పుడతారు కదా, 10:30, 11, 11:30, ఆఖరికి 11:59 కూడా ఇంజనీరింగ్లోకి వెళ్ళరు. వీళ్ళు బిజినెస్లోకి వెళ్తారు. అంటే మెటీరియల్స్, బిల్డింగ్ మెటీరియల్స్, శాండ్, సిమెంట్, కన్స్ట్రక్షన్స్కి కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం అంతా దానిలోకి వెళ్ళిపోతుంది. ఒక 22 మాత్రం అది అద్భుతం అనాలండి. కరెక్ట్గా పొద్దున్న 4:08 లేదా 4:09 పుట్టినటువంటి ఈ 22 మెడికల్ లైన్లోకి వెళ్తుంది. మెడికల్ లైన్లోకి వెళ్ళటమే కాదండి, బయట కంట్రీస్లోనే తన ఉద్యోగము, సెటిల్మెంటు, పిల్లలు, ఎవ్రీథింగ్ అక్కడే. 22 తేడాలు చూసారా? ఒక 22 ఏమో బిజినెస్ మెటీరియల్స్ అమ్ముకుంటూ ఉంటుంది. ఒక 22 ఏమో మీకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ తప్ప వేరే ఇంజనీరింగ్ చదవదు. ఒక 22 మెడికల్ తప్ప వేరే దాంట్లోకి వెళ్ళదు. ఒక 22 కార్ డ్రైవర్ కింద కూడా ఉంటుంది. ఈ 22 టైమే అద్భుతం. అదంతేనండి, వాళ్ళు కార్ డ్రైవర్ కిందే ఉంటారు. ఆ డ్రైవింగ్లోనే సొంత కార్లు కొనుక్కుంటారు. మళ్ళీ వాళ్ళు దాన్ని ఒక బిజినెస్గా మార్చుకుంటారు. నెక్స్ట్, ఒకప్పుడు టైపిస్ట్ అనేవాళ్ళు చూడండి, స్టెనోగ్రాఫర్స్ ఉద్యోగాలు కూడా చాలా ఉండేవి. స్టెనోగ్రఫీ నేర్చుకోవటము, టైప్ నేర్చుకోవటము, టైపు ఏమంటారండి, షార్ట్ హ్యాండ్ లోయరు, షార్ట్ హ్యాండ్ హైయరు, టైపు ఏమిటంటో ఉన్నాయి కదా, అవన్నీ నేర్చుకుని ఆ ఉద్యోగాలు ఉన్నాయి. అది కూడా 22 సొంతమే. ఇది కాదు, అది కాదండి. మ్యాక్సిమం మనం డిటెక్టివ్ ఏజెన్సీస్ అని చూస్తూ ఉంటాం. దాంట్లో కూడా ఒక 22 ఉంటుంది. 22 కాదండి, 4, 13, 22, 31 ఈ 4 నెంబర్లు కూడా మీకు డిటెక్టివ్ ఏజెన్సీలో కనపడతాయి. కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. లైక్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోవడానికి కావాల్సిన వాళ్ళని ప్రొవైడ్ చేయటం. అంటే మ్యాన్ పవర్ని వీళ్ళు మేనేజ్ చేస్తూ మనకి సప్లై చేయటం అన్నమాట. ఒక్క నెంబర్ని తీసుకుంటే ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. 24 గంటల్లో 24, 22 మెంటాలిటీస్ ఉంటాయి. 24 గంటల్లో 22కి సంబంధించి 24 రకాల ఎడ్యుకేషన్స్ ఉంటాయి. ఆ టైమింగ్ని బట్టి 22 ఎనర్జీ మారిపోతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరు లేరా ఈ నెంబర్లలో అంటే, మనం మాట్లాడుతున్నది 22 గురించి కాబట్టి 22 ఇలా ఉంటుంది. ఇవి జరుగుతున్నాయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రాక్టికాలిటీని చూసినప్పుడు మీరు 22 కనుక మీ దగ్గరికి వస్తే, మీరు అడిగే క్వశ్చన్స్లో ఇది కనుక ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎస్ అనే ఆన్సర్ వస్తుంది. ఫారిన్ కంట్రీస్లో చాలా బిగ్ ట్రక్స్ నడుపుతూ ఉంటారు. వాళ్ళు కూడా 22నే అండి. దాన్ని చూస్తే భయం వేస్తుంది, అంత పెద్ద ట్రక్స్ నడుపుతుంటారు. అంటే ఆ 22కి ఆ ఎనర్జీ ఉంటుంది. వీళ్ళు ఏ సమయంలో అయితే పుట్టారో దాన్ని బట్టి వాళ్ళకి ప్రొఫెషన్ అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్, మరి యాక్టింగ్లోనూ సింగింగ్లోనూ లేరా? ఉన్నారు. సాయంత్రం 6కి పుట్టడం కానివ్వండి, 4:30 తర్వాత పుట్టడం కానివ్వండి, ఇలా స్పెసిఫిక్ టైంలో యాక్టర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. ఇది కాదు, అది కాదు, అన్నీ ఉన్నాయండి. ఎక్కడైనా సరే మీకు 22 ఫ్రాడ్ చేసినట్లు కనిపిస్తుందా అంటే, అకౌంటెన్సీలో ఫ్రాడ్స్ కానీ, కంప్యూటింగ్లో ఫ్రాడ్స్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ సర్వీసెస్లోకి హైర్ చేసుకోవటంలో కానివ్వండి, వీళ్ళు కొంచెం విజృంభిస్తారండి. అది చెయ్యడంలో అది ఫ్రాడ్ అని మనం అనలేము. వీళ్ళు అవకాశం ఇస్తున్నారు, మీరు ఎంతో కొంత ఇవ్వాలి, సింపుల్. దాన్ని మనం ఏం అనలేము కాబట్టి. సో 22లో ఎన్ని వేరియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.